తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద గందరగోళం ఉంది. అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు నమ్ముకుంటే వారి యొక్క హోదా కోల్పోతారని, వారి యొక్క హక్కులు కోల్పోతారని ప్రతిరోజు నిత్యం మనము టీవీలో చూస్తున్నాము, వార్తలు వింటూ ఉన్నాము. క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు వారు ఎందుకు హక్కులు కోల్పోవాల్సి వస్తుంది? హక్కులు ఎందుకు కోల్పోవాల్సి వస్తుందంటే దీనికి ప్రధాన కారణము 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు, రాష్ట్రపతి ఉత్తర్వు. దాంట్లో ఏంటంటే మరి క్రైస్తవులుగా లేదా క్రైస్తవ్యంలోనికి ఇస్లాంలోనికి మారేటువంటి ఈ దళితులు ఎవరైతే ఉంటారో వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. అంటే ఇప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అసలు కులం ఉండకూడదు కదా, మా కులం ఎందుకు వస్తుంది క్రైస్తవంలో కూడా? క్రైస్తవ్యం కులం రావటం అనేది నిజంగా చాలా బాధాకరం. మన యాక్చువల్గా క్రీస్తు యేసు యొక్క బోధ ప్రకారం క్రైస్తవ్యంలో కులం ఉండడానికి వీల్లేదు, అందరూ సమానమే. మందకృష్ణ మాదేవి గారు ఒక మాట చెప్పాడు. ఆయన క్రైస్తవంలో ఉన్నవారు అగ్రకులస్తులే ఉన్నారు, సేవకులు, కాపులు, కమ్మ, నాయుడు వీళ్ళే ఉన్నారు కదా. బట్ ఇంతగా మరి దళితులైన క్రైస్తవులు ఇంతగా పోరాటం చూస్తుంటే ఒక్క సేవకుడు మాటలేకపోతున్నాడు, దానికి కారణం ఏమిటి? నిజంగానే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక ఆరోపణ ప్రకారము మనం చూస్తున్న అంటే టీవీ స్పీకర్లు పెద్ద పెద్దగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అగ్రకులస్తులే. వాళ్ళు ఎక్కువగా స్పందించకపోవటం అనేది నిజంగా ఒక రకంగా చెప్పండి బాధాకరం. నిజంగా ఈ క్యాస్ట్ సిస్టంలోనే గనక చర్చెస్ కనుక బిల్ అయితే ఓసీకి సపోర్ట్ చేసుకుని మా ఓడి మేము సపోర్ట్ చేసుకుని అనే కేటగిరీలో నడుస్తున్నాయేమో. ఒకవేళ ధైర్యం చేసి అప్పట్లో ఓకే ఉన్నారు కాబట్టి క్రైస్తవులు చాలా సంఖ్యలో మొత్తం మార్పు వచ్చారు, క్రీస్తు నమ్ముకున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఎందుకు తెగించి రావట్లేదు? ఇప్పుడు ఎందుకు తెగించి రావట్లేదంటే ఒకవేళ ఎలా వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారు? ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్మ, కాపు, నాయుడు కొట్టినట్టుగా ఎక్కడ ఇష్టం లేదు, ఓన్లీ దళితులు మాత్రం కొట్టినట్టుగా హింసొచ్చినట్టుగా ఉంటుంది. కారణం ఏంది అసలు? అంటే వాళ్ళు కూడా చూసి కొడతారా? అంటే పెద్ద కులప్పుడు చిన్న కులప్పుడు చూసి కొడతారా?